మూవీ 'కల్కి' యాక్టెడ్ బై ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అండ్ దీపికా పడుకొనె. మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగుంది అని అనిపించింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మూవీ స్టోరీ చూసుకుంటే మన భూప్రపంచాన్ని మొత్తం కాంప్లెక్స్ రన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు చూడలేక కల్కి భగవానుడు పుడదాం అనుకుంటాడు. ఎలా పుట్టారు, దానికి అశ్వత్థామ ఏం చేశారు, ప్రభాస్ రోల్ ఎలాంటిది, దీపికా పడుకునే రోల్ ఎలాంటిది, అలాగే కమల్ హాసన్ ఏ రోల్ ప్లే చేశారు, ఇవన్నీ మన మూవీలో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇంట్రడక్షన్కి, కమల్ హాసన్ గారి ఇంట్రడక్షన్కి, అలాగే అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రడక్షన్కి, ఆ కాంప్లెక్స్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు ఏర్పడింది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, అది ఎవరు రన్ చేస్తున్నారు, అలాగే హీరో ఎందుకు కాంప్లెక్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, దీపికా పడుకునే ఎవరు, అలా కాశీని చూపించుకుంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా రన్ చేస్తారు. అండ్ ఇంకా కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీకి అదో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ అయితే హీరో దీపికను వెతుక్కుంటూ వెళ్ళడం, అలాగే అశ్వత్థామ వర్సెస్ హీరో ఫైట్ ఉండడం, అలాగే బుజ్జిని మోడిఫై చేయడం, హీరోయిన్ దాచిన చోటుకి వెళ్ళడం, అక్కడ ఫైట్ చేయడం, అలాగే కొన్ని యాక్షన్ సీన్స్, అలాగే ఇంకో 2-3 యాక్షన్ సీన్స్, ఒక సాంగ్, అంతే సెకండ్ హాఫ్లో. ఇంకా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ గురించి చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్లైమాక్స్. మేజర్ ప్లస్ పాయింట్ అంటే క్లైమాక్స్ మూవీకి. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి క్యారెక్టర్స్, యాక్టింగ్ అందరూ చాలా బాగా చేశారు. అలాగే స్టోరీ లైన్ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ బాగుంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, అలాగే బీజిఎం బాగుంటుంది, ఎంచుకున్న ప్లాట్ బాగుంటుంది, అలాగే విఎఫ్ఎక్స్ చాలా బాగుంటాయి, అక్కడ క్యామియోస్ చాలా బాగుంటాయి, అలాగే బుజ్జి అండ్ భైరవ కామెడీ బాగుంటుంది, బ్రహ్మానందం గారి కామెడీ బాగుంటుంది, అలాగే యాక్షన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, అలాగే ప్రభాస్ గారు వర్సెస్ అశ్వత్థామ ఫైట్ బాగుంటుంది. అంతే ఈ మూవీలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే సాంగ్స్, ఈ మూవీలో సాంగ్స్ అయితే అస్సలు బాగోవు, అలాగే క్యామియోస్ కూడా చాలా తక్కువ రన్ టైంతో వస్తాయి. అంతే ఈ మూవీలో నెగిటివ్స్. ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.